అమ్మా, కలశంతో చేయాల్సిన ప్రదక్షిణాలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది హోమార్పణం మాత్రమే. కాకపోతే ఈ పూజలో అమ్మవారు కూడా భాగమై ఉన్నారు కాబట్టి ఆవిడకు ఎంతో ఇష్టమైన ఈ ఆకులతో ఆవిడ రూపాన్ని తయారు చేసి పూజ చేసి ఆ తర్వాత హోమార్పణ చేస్తే దివ్యంగా ఉంటుంది. అలాగే కానివ్వండి పంతులు గారు. కానీ అమ్మవారి విగ్రహం మేం తయారు చేయలేదమ్మా. ఈ పూజలో భాగం అవుతున్న వాళ్ళు కలశం చుట్టూ ఆకులు పెట్టి వాళ్లే విగ్రహంలా తయారు చేయాలి. అలాగే పంతులు గారు. మీతో ఇంకో విషయం చెప్పాలమ్మా. వంశీకృష్ణ గారి పేరు మీద చేస్తున్న ఈ పూజ పరిపూర్ణం కావాలంటే ఈ ఇంట్లో ఉండే ముత్తైదువులందరూ ఈ పూజలో కూర్చోవాలి. అలాగైతేనే నిండుగా ఉండే ఈ పూజని అమ్మవారు చూసి ప్రసన్నించి మీ అబ్బాయి మీద కటాక్షం చూపుతారు. ఏంటమ్మా అలా అడిగి నేనేమైనా బాధ పెట్టానా? పంతులు గారు, అంటే ఈ పూజలో ముత్తైదువులు ఖచ్చితంగా కూర్చోవాలా? అలా కూర్చుంటేనే పూజ సంపూర్ణమై మీకు ప్రతిఫలం దక్కుతుంది. పంతులు గారు, మా ఇంట్లో ముత్తైదువులెవరూ లేరు. కేవలం మా ఐరేంద్ర ఒక్కతే. తను కూడా కూర్చుంటుందో లేదో అనుమానం. అంతే కదా సుచిత్రాదేవి గారు? మన ఇంట్లో ముత్తైదు ఐరేంద్రత్తయ్య ఒక్కతే కాదమ్మా, ఆనంద్ భార్య అలెక్కి కూడా ఉంది. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే అసలు ఈ పూజ ఆగిపోతుంది. నన్ను క్షమించమ్మా. అయితే ఏంటి ఐరేంద్రి, ఇప్పుడు పూజలో కూర్చుంటావా? లేదంటే వసుంధర లాంటి ఉన్న చోట నేనెందుకు కూర్చుంటాను అని ఇలాగే మొండికేస్తావా? కూర్చోడానికి నాకేం అభ్యంతరం లేదు కాంతమ్మా. కానీ సుచిత్ర వదిన, నా అల్లుడు వంశీ నన్నెప్పుడు ఇంట్లో మనిషిలా చూడలేదు. అందుకే మనసులో కొంచెం ఇబ్బందిగా ఉంది. వద్దు ఆనంద్ గారు, అనవసరంగా తొందరపడి అందరినీ బాధ పెట్టొద్దు. అందరూ ఈ పూజ సఫలం కావాలని కోరుకుంటున్నారు. ఈ నిజం బయటపెట్టి సుచిత్ర మేడం గారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరేమంటున్నారో నాకు అర్థమైంది వసుంధర గారు. కానీ ఐరేంద్రి అత్తయ్య మా అమ్మతో అలా మాట్లాడుతుంటే నేను సహించలేను. ఈ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే. అందుకే అలేఖ్యని కూడా ఈ ఇంటి మనిషిగా పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ పూజలో పాల్గొనకుండా పూజ జరిగేటప్పుడు ఈ గుడి ప్రాంగణంలోనే వ్రతం చేసి పూజ సంపూర్ణం చేద్దాం. శర్మ, నువ్వు ఏర్పాట్లు చూడు. అమ్మా, పూజకు సమయం అవుతోంది. నిర్లక్ష్యం చేసి సమయాన్ని వృధా చేయొద్దు. నేను పూజలో కూర్చుంటాను పంతులు గారు. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా, అందరూ కూర్చోండి. అమ్మా, పెళ్లి కాని వాళ్ళు భవిష్యత్తులో మంచివాళ్లు మీకు భర్తలుగా రావాలని అమ్మవారిని స్మరిస్తూ కోరుకోండి. పంతులు గారు, ఈ పూజలో ముత్తైదువులు పెళ్లి కాని వాళ్ళు కూర్చున్నారు. అంత బానే ఉంది. కానీ పెళ్లి కాకుండానే తప్పుకు గురైన వసుంధర కూడా ఈ మండపంలోనే కూర్చుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నీ కాళ్ళ ముందు కొబ్బరికాయ కొట్ట ఏం అడిగావే పిల్ల? పంతులు గారు దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడేమంటారు? ఆ? ఇంకా చూస్తావేంటి వసుంధరా? ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళిపోను. నేను నిజంగా తప్పు చేసుంటే ఆ దేవుడు ఇప్పుడే నన్ను కాల్చి బూడిద చేస్తాడు. ఆ దేవుడి ముందే ఆ దేవుడికి ఎంతో ఇష్టమైన ఘంటారావం మోగిస్తాను. అలేఖ్య గారు, అక్కడ వేద పండితులు మంత్రాలు చదువుతున్నారు. మీరు ఇంటి కోడలుగా ఇక్కడ పూజ చేయండి. సరే ఆనంద్ గారు. కూర్చోండి. కుటుంబం మొత్తం ఇక్కడే ఉండి పూజ జరిపిస్తూ ఉంటే ఈ కుటుంబానికి చెందాల్సిన నా పిచ్చి మనవరాలు ఎక్కడుందబ్బా? అలేఖ్య గారు, పంతులు గారు ఇంకేమైనా చెప్తారేమో, నేను వెళ్ళి చూసొస్తాను. సరే ఆనంద్ గారు. ఉండండి. ఇంతకంటే నిర్ధారణ సమాధానం ఏముంటుందయ్యా? పూజ పూర్తయిపోయింది, ఇంకా హోమార్పణం చేయండి. అలాగే పంతులు గారు. అలేఖ్య గారు, పంతులు గారు చెప్పింది విన్నారా? విన్నానండి. నా పూజ కూడా పూర్తయిపోయింది. నేను పసుపు కుంకుమ మూట కట్టేస్తాను. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడుంది ఇది? అలేఖ్యా, ఒసే అలేఖ్యా, ఎక్కడ చచ్చావే? నిన్నెత్తుకోలేక గుడంతా ప్రదక్షిణాలు అయిపోతున్నాయి. ఒసావ్, మీ అత్తారింట్లో వాళ్ళందరూ అక్కడ పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? పొర్లు దండాలు పెడతానని వినాయకుడికి మొక్కుకున్నానమ్మా. అందుకే ఇక్కడ నుంచే పొర్లు దండాలు పెడదాం అనుకుంటున్నాను. ఆ ఇంటికి నిన్ను కోడల్ని చెయ్యాలన్న నా ఆరాటం నీకు లేకుండా పోయింది కదే. నా కర్మ కర్మ ఇదంతా. నానమ్మ, నిన్నక్కడ ఎవరో పిలుస్తున్నారు. ఎవరే? చూడు. అక్కడ ఎవరూ లేరు కదే. ఎవరు లేరు. వెళ్ళిపోయి ఉంటారు. నువ్వేంటి ఆనందబాబు ఇలా నిలబడ్డావు?
గంట గంట కొట్టడానికి వచ్చాను బామ్మగారు. ఓ అదే సరే కొట్టేసి వచ్చేసి నువ్వు రాగా పోదాం. సరే నానమ్మా. రా వెళ్ళండి. పంతులు గారు ఇంకేమైనా తీసుకురమ్మంటారా? అక్కర్లేదమ్మా, అన్నీ ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీ స్నేహితురాలు చేస్తున్న ఈ పూజలో మీరు పాల్గొని వాళ్ళకు అండగా ఉన్నారు. ఈ పూజలో మీరు భాగమైనందుకు ఈ పూజాఫలం మీకు సిద్ధిస్తుందమ్మా. మా వసుంధర క్షేమంగా ఉండడం కోసం మేమేమైనా చేస్తాం పంతులు గారు. మంచిదమ్మా. అమ్మా సుచిత్రాదేవి గారు, హోమంలో పూర్ణాహుతి చేయడానికి జిల్లేడాకులు, ముడుపు కట్టిన కొబ్బరి పువ్వు తీసుకొస్తే ఈ హోమార్పణం మొదలు పెట్టచ్చమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి మీకు కావాల్సినవన్నీ ఎంత కష్టమైనా తీసుకొస్తాను పంతులు గారు. వసుంధర, నిన్ను ఆపాలని ఆపలేదు వసుంధర. నా కోసం నువ్వు తెలియని చోటుకి, నేను లేని చోటుకి వెళ్తున్నావు. అక్కడ నీకు ప్రమాదాలు ఎదురు కావచ్చు. ఏదైనా జరుగుతుందేమోనని మనసులో సంకటంగా ఉంది. జాగ్రత్త వసుంధర. చూడండి, నా వంశీ సార్ ఎక్కడున్నారో తెలియదు. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని మీరు పిలిచారని కాకుండా ఈ వ్రతం చేస్తేనైనా ఆయన క్షేమంగా ఉంటారనుకుంటాను. ఆయన క్షేమం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదనుకుంటాను. నన్ను ఆపకండి. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి బేబీ? నువ్వు జిల్లెడాకులు, ముడుపు కట్టిన పువ్వున్న కొబ్బరికాయ తెచ్చి పూర్ణాహుతికి సమర్పిస్తే పూజలో మీ బావ పక్కన చోటే కాదు, వదినిచ్చిన మాట ప్రకారం నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. వెళ్ళు, వెళ్ళి దిగ్విజయంగా గెలిచిరా. నువ్వనుకున్నట్టే జరుగుతుంది మామ్. ఒకసారి ఆగండమ్మా. మీరు తెచ్చే జిల్లేడాకులు, ముడుపు కట్టిన కొబ్బరి పువ్వు సూర్యాస్తమయం లోపలే తీసుకురావాలి. అలా అయితే మేం నీ వెనకాలే వచ్చి నీకు సాయం చేస్తాం వసుంధరా. అవును వసుంధర, నీకు తోడుగా ఉన్నట్టుంటుంది. మీరందరూ నాకు అండగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ పూజని, వ్రతాన్ని నేనే చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరు కాదనకండి. వెళ్ళవే వెళ్ళు, నీ వెనకాలే మేము వస్తాం. నిన్నడుగడుగున వెంటాడి అడ్డుపడి చంపేస్తాం. అమ్మా, మిగతా వాళ్ళందరూ వచ్చి హోమం చుట్టూ కూర్చోండమ్మా.
ఇప్పుడే వస్తాను పంతులు గారు. చెప్పు. చెప్పాను కదా మురళి, ఇకపై నా నుంచి ఫోన్లు రావు, సమస్యలే వస్తాయని. ఇప్పుడే నీకొక వీడియో పెట్టాను, నువ్వది చూశాక మళ్ళీ చేస్తాను. చెప్పాను కదా మురళి, నేను మాట నిలబెట్టుకుంటాను అని. ఇప్పుడు నీకు మీ అమ్మ మీ చెల్లెలు క్షేమంగా దక్కాలంటే నువ్వు వసుంధర మెళ్ళో తాళి కట్టాలి, తనతోనే బయటకు రావాలి. అలా అయితేనే మీ అమ్మ మీ చెల్లెలు క్షేమంగా ఉంటారు. నా మాట. బా, టైం లేదు మురళి, లేట్ చేస్తే మీ వాళ్ళు పైకి పోతారు. అమ్మకి అసలు ఒంట్లో బాగాలేదురా రే. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. రే నా మాట. ఒకవైపు అమ్మ చెల్లి, ఇంకోవైపు మీరు పెట్టిన బాధ్యత. మీరే చెప్పండి వంశీ సార్, ఏం చేయాలి? అసలే అమ్మకి ఒంట్లో బాలేదు. ఎలాగైనా అమ్మని మధుర్ని కాపాడుకోవాలి. వాడెవడో ఇక్కడే ఎక్కడో ఉన్నట్టున్నాడు. అయ్యా, వంశీబాబు గారిని తీసుకురండి. అన్నయ్య ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడు, నేను తీసుకొస్తాను పంతులు గారు. అన్నయ్య, అన్నయ్య, పంతులు గారు పిలుస్తున్నారు అన్నయ్య, రండి. అది కదరా, ఫ్రెండ్ వస్తున్నాడు. టైం అవుతుందన్నయ్య, రండి రండి అన్నయ్య. అది కదరా, రండి అన్నయ్య, ఆనంద్ రండి. అన్నయ్య కూర్చోండి, అన్నయ్య కూర్చోండి. అయ్యా, ఒకసారి హోమం ముందు కూర్చున్న తర్వాత మళ్ళీ వెళ్ళకూడదయ్యా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుः గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. तच्छंयोरा प्रदीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे. ओम शान्ति शान्ति शान्तिः. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्रुतो भूत्वा अत्यधिष्ठदशाङ्गुलं पुरुष एकेतकं सर्वं यद्भूतं यच्च भव्यं भूतां भूतस्य यदन्येनातिरोहति एतावानस्य महिमा यतो अदोभितानि ओम गम गणपते नमः स्वाहा. हिरण्यवर्णां हिरण्यं सुवर्णरजतस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो आवह तां आवह जातवेदो लक्ष्मी.
హలో అమ్మా, ఇంకా ఆ దరిద్రాన్ని చూస్తూ కూర్చున్నారా? దాన్నేం చేయలేదా? జరగబోయేది దరిద్రం కాదమ్మా, మన కుటుంబానికి ఒక దారి కనిపించబోతుంది.